ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 20 నుంచి 33 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే సొదొమ గొమొర్రాలు వాళ్ళు పాపంతో విస్తరించిపోతూ ఉన్నారు. వాళ్ళు చేయని పాపాలంటూ ఏమీ లేవు, కానీ వాళ్ళు వ్యభిచారం చేయటంలోనూ జారత్వం చేయటంలోనూ వాళ్ళు విర్రవీగుతూ ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా దేవుని దృష్టికి ఘోరమైన పాపులుగా కనబడుతూ ఉన్నారు. వారి పాపం పరిపక్వం అయినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకు వస్తుందని అబ్రాముకే అర్థమవుతూ ఉంది. అందుకే అబ్రాము సొదొమ గొమొర్రాల గురించి విజ్ఞాపన ప్రార్థన ఆరంభించాడు. ఇక్కడ అబ్రాముని మనం గమనించుకున్నట్లయితే అబ్రాము నశించు ఆత్మల పట్ల లేదా సొదొమ గొమొర్రాల గురించి వాళ్ళు బహు పాపం కలిగిన వారని తెలిసి నిజంగా బహు భారం కలిగి బాధ్యత కలిగి విజ్ఞాపన ప్రార్థన దేవుని సన్నిధిలో మొర్రపెట్టినట్లుగా కనబడతా ఉంది. ఈరోజు మనం కూడా నశించు ఆత్మల పట్ల భారము బాధ్యత కలిగి ఉండాలని ఈరోజు లేఖన భాగాల్లో మనం అర్థం చేసుకోవాలి. అబ్రామును మనం గమనించినట్లయితే నశించు ఆత్మల పట్ల భారం బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు. పాపాలు చేసిన వారి కొరకు ప్రజల కొరకు భారం బాధ్యత కలిగి వారి నిమిత్తము ఉపవాసాలుండి ప్రార్థన చేసేవాడిగా అబ్రాము కనబడుతూ ఉన్నాడు. అబ్రాము ఇంకా దేవుని సన్నిధిలోనే నిలిచి వారి కొరకు పాపాలు చేసిన ప్రజల కొరకు సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటూ ఉన్నాడు కదా, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలో నువ్వు చేయాలి. అదే 1 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనంలో కనబడతా ఉంది. నిజంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు నువ్వేం చేయాలి తిమోతి? ప్రార్థన చేయాలని నిజంగా అపోస్తలుడైన పౌలుకి ఉన్న భారాన్ని, బాధ్యతని తిమోతికి అప్పగిస్తూ ఉన్నాడు. అబ్రామును మనం గమనించినట్లయితే నిజంగా నశించు ఆత్మల పట్ల ఎంతో భారము బాధ్యత కలిగిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ అబ్రామును మనం గమనించినట్లయితే దేవుని దృష్టికి ఘోర పాపులుగా జీవిస్తున్న సొదొమ గొమొర్రాల గురించి మరి ఆయన దేవుని సన్నిధిలో దేవునిలో ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనించాలి. ఆదికాండం 18వ అధ్యాయము 23వ వచనం మనం గమనించినట్లయితే దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా అని దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, సొదొమ గొమొర్రాలు ఉన్నాయి కదా, అందులో నిజంగా దుష్టులతో కూడా నీతిమంతులు ఉంటారు కదా, వాళ్ళని ఏమైనా నువ్వు నాశనం చేస్తావా? ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే మరి దుష్టులతో సమానంగా 50 మందిని కూడా నాశనం చేస్తావా? ప్రభువా, ఆ 50 మందినైనా, ఆ 50 మందిని బట్టేనా నువ్వేం చెయ్యో ఆ స్థలాన్ని కాపాడయ్యా, ఆ పట్టణాన్ని రక్షించు ప్రభువా, ఆ పట్టణాన్ని నువ్వు కాపాడు ప్రభు అని వేడుకుంటూ ఉన్నాడు. ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది కాకుండా 45 మంది ఉన్నా సరే నువ్వు 45 మందిని కూడా ఆ దుష్టులతో సమానంగా 45 మందిని కూడా నాశనం చేస్తావా ప్రభువా? ఆ స్థలమాన్ని లేకపోతే ఆ పట్టణాన్ని నువ్వు నాశనం చేస్తావు ప్రభు అని వేడుకుంటూ ఉన్నాడు. దేవునితో నిజంగా సహవాసం కలిగిన అబ్రాము, నిజంగా చాలామంది అబ్రాము దేవుని నమ్మును, అది నీతిగా ఎంచబడిందని చెప్తారే తప్ప నిజంగా తన నివసిస్తున్న
పట్టణం చుట్టుపక్కల నిజంగా సొదొమ గొమొర్రా లాంటి పట్టణాల గురించి ఈయన ఎంత భారం బాధ్యత కలిగి ఉన్నాడో నిజంగా దేవుని సన్నిధిలోని సమీపించి దేవునితోనే బేరాలాడుతూ ఉన్నాడు, దేవునితోనే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, దేవునితోనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, సొదొమ గొమొర్రా ప్రాంతంలో 50 మంది నీతిమంతులుంటే దుష్టులతో సమానంగా వాళ్ళని కూడా నాశనం చేస్తావా అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ 50 మంది లేకపోతే 45 మంది ఉంటే 45 మందిని పెట్టినా ఆ పట్టణాన్ని ప్రభువా నువ్వు రక్షించు ప్రభు అని వేడుకుంటావు అన్నాడు. 45 మంది కాకపోతే 40 మంది ప్రభువా, 40 మంది కాకపోతే 35 మంది ప్రభువా, 25 మంది ప్రభువా, 25 మంది కాకపోతే 20 మంది ప్రభువా, 20 మంది కాకపోతే 10 మంది ప్రభువా అని ఎంత చక్కగా నశించే ఆత్మల పట్ల దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఒకవేళ 10 మంది లేకపోతే, 10 మంది నీతిమంతులు లేకపోతే ఆ పట్టణాన్ని, ఆ స్థలాన్ని, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేస్తావా ప్రభువా అని వేడుకుంటూ ఉన్నాడు. నిజంగా నీతిమంతులు అంటే దేవుడిని నమ్ముకున్నవారు. నీతిమంతులు అంటే దేవుని దృష్టిలో దేవుని యందు విశ్వాసం ఉంచినవారు. ఆయన నా రక్షకుడు, ఆయన నా దేవుడు, ఆయన నన్ను పరలోకం రాజ్యంలో చేర్చగలడు, ఆయన రాజుల రాజు ప్రభులు ప్రభు అని ఆయన నా కోసం పుట్టాడు, ఆయన నా కోసము ఈ లోకంలో జీవించాడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టి మరణించి 3వ దినాన మృత్యుంజయుడిగా ఆయన లేచాడు, పునరుద్ధానుడుగా ఆయన జీవించాడు, ఆ తర్వాత మరలా 2వ రాకడగా ఆయన నా కోసం మా కోసం ఆయన రాబోతూ ఉన్నాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఈ సువార్తను అంగీకరిస్తారో, ఎవరైతే ఈ సువార్త యందు నమ్మకం ఉంచుతారో వాళ్ళు నిజంగా నీతిమంతులుగా ఎంచబడుతూ ఉంది. అలాంటి నీతిమంతులు ప్రభువా, ఆ పట్టణంలో 10 మంది ఉంటే ఆ దుష్టులతో సమానంగా ఈ నీతిమంతులను కూడా నువ్వు నాశనం చేస్తావా అని ప్రభువా అని అబ్రాహాము దేవుని సన్నిధిలో వేడుకుంటా ఉన్నాడు. ఈరోజు నిజంగా మరి చాలామంది ఇలా వేడుకుంటా ఉన్నామా? మన పక్క ఊర్లో మన ఇల్లు పక్క ఇల్లు నిజంగా సొదొమ గొమొర్రాలాగా వాళ్ళు నిజంగా దేవుని దృష్టికి ఘోర పాపులుగా ఉన్నారు, విగ్రహారాధన చేసేవారుగా ఉన్నారు, దొంగలుగా ఉన్నారు, వ్యభిచారం చేసేవారుగా ఉన్నారు, జారత్వం చేసేవారుగా ఉన్నారు, ఘోరమైన పాపులుగా ఉన్నారు. అలాంటి వారి కోసం మనం భారం బాధ్యత కలిగి ఉన్నామా అనేది దేవుడు ఈరోజు మనల్ని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. అబ్రాహాములాగా నువ్వు నీతిమంతుడిగా ఉన్నావే కానీ నశించిపోతున్న ప్రజల ఎడల, నాశనం అయిపోతున్న పాపాలు చేసిన ప్రజల ఎడల నువ్వు భారం బాధ్యత కలిగి ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నావని దేవుడు సూటిగా అడుగుతూ ఉన్నాడు. నిజంగా మరి ఈ పట్టణాన్ని నువ్వు నాశనం చేస్తావు ప్రభు అని అడుగుతూ ఉన్నాడు. నిజంగా ఎందుకు అలాగ అడుగుతూ ఉన్నాడంటే అక్కడ కొంతమందిన దేవుడిని నమ్ముకొని ఉంటారని ఒక ఆశతో అబ్రాహాము ఉన్నాడు. కానీ అక్కడ ఎవరున్నారో లోతు కుటుంబము అక్కడ ఉంది. అందు నిమిత్తము నిజంగా దేవుని దృష్టికి ఏ భేదం లేదు, చిన్నలు లేరు పెద్దలు లేరు, అందరూ కూడా అక్కడ దేవుని దృష్టికి ఘోర పాపులుగా కనబడుతూ ఉన్నారు. కానీ అక్కడ లోతు కుటుంబం మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతూ ఉన్నారు. అని సేవకులైన మనకి ఎలాంటి విజ్ఞాపన ప్రార్థన కలిగి ఉండేవారిగా ఉండాలి. మన సేవకులైన మనము, విశ్వాసులైన మనము, క్రైస్తవులైన మనము నిజంగా మన కుటుంబం గురించి భారం బాధ్యత కలిగి ఉన్నామా? నిజంగా మన ఇంటి పక్క వారు, ఎదురింటి వారి కొరకు మనం భారం బాధ్యత కలిగి ఉన్నామా? మన గ్రామం కొరకు, మన గ్రామం పట్ల మనం భారం బాధ్యత కలిగి ఉన్నామా? వాళ్ళు దేవుని దృష్టికి ఘోరమైన పాపిలుగా, విగ్రహారాధన చేసేవారుగా, వాళ్ళు దొంగలుగా, వ్యభిచారులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారని తెలుసు వాళ్ళని అసహించుకుంటా ఉన్నామా? లేకపోతే వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? విజ్ఞాపన చేస్తూ ఉన్నామా? వాళ్ళ పట్ల భారం బాధ్యత కలిగి ఉన్నామా లేదా అనేది దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు.
నిజంగా మనం నిర్మకాండం 32 అధ్యాయము 30 నుండి 32 వరకు మనము ధ్యానించుకున్నట్లయితే నిజంగా మోసే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మరలా దేవుని వాక్యం గురించి లేకపోతే దేవుని యొక్క మరి ఆజ్ఞల గురించి మరలా 40 రోజులు వెళ్ళినప్పుడు అలా 2 సార్లు కొండ మీదకి వెళ్ళినప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారట, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిన వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొని ఉన్నారు, దేవుని దృష్టికే ఘోర పాపులుగా ఉన్నారు. నీ యొక్క ప్రజలు వాళ్ళు పాపం చేశారు, వారి పాపమును పరిహారంగా మారుస్తావా, విమోచన చేస్తావా, లేకపోతే నువ్వు రాసిన గ్రంథంలో నుండి నా పేరును తొలగిస్తావా లేదా అని నిజంగా మోసే వేడుకుంటూ ఉన్నాడు. నిజంగా మనందరం కూడా నశించే ఆత్మల కొరకు ఏర్పరచబడ్డాం. మనందరం దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనము వాళ్ళ పాపముల నిమిత్తము, వాళ్ళకు రాబోయే ఉగ్రత నిమిత్తము మనం ఏం చేయాలా, విజ్ఞాపన చేయాలా. దేవుని సన్నిధిలో అబ్రాహాములాగా వేడుకోవాలా. మోసేలాగా మనం ఏం చేయాలంటే వాళ్ళ ఎడల మనం భారం బాధ్యత కలిగి ప్రవర్తించాలా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, తిమోతే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి, నువ్వు వాళ్ళ కోసం వేడుకోవాలి, వాళ్ళ కోసం దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలని చెప్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా నిజంగా మన ప్రజల ఎడల నశించిపోతున్న ఆత్మల పట్ల భారం బాధ్యత కలిగి ఉన్నామా లేదా అనేది దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే నశించు దాన్ని వెతుకు రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనించాలి. ఈరోజు మన పాపముల నిమిత్తం ఆయన సిలువలో ఘోర కలవరగిరిలో ఆయన ప్రాణం పెట్టినట్లుగా మనం గమనించాలి. ఎందుకంటే ఆయన ఏదో పూజలు పొందుకోవాలను, ఆయన ఏదో గొప్పలో చేసుకోవాలను, ఆయన ఏదో ఈ లోక రాజ్యం ఏలాలను ఆయన రాలేదు. కానీ నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించాలని భారం బాధ్యత కలిగి ఆయన ఈ లోకాన్ని, ఆయన పరలోకం అనే సుఖభోగాలను విడిచిపెట్టి ఈ లోకానికి రావడం అనేది జరిగింది. నిజంగా యేసుక్రీస్తులాగా నశించు దానిని వెతుకు రక్షించుటకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడని, ఆయన ఈ లోకంలోని సుఖభోగాలు పొందడానికి లేకపోతే ఏదో పూజలు పొందుకోవాలని, అందరు గొప్పలో ఈయన పొందుకోవాలని ఆశపడలేదు. కానీ నిజంగా ఆయన ఈ లోకంలో మనందరం విమోచన నిమిత్తము, మనందరం పరిహారం నిమిత్తము ఆయన ఒకే మారు బలియాగంగా మారిపోయాడు. ఆయన నిజంగా మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన అంత గొప్ప త్యాగం చేసిన దేవుడు. ఆయన బలియాగం చేశాడు. ఆయన మన కోసం తన యవన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆయన నిజంగా యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకం పట్ల ఎంతో భారం బాధ్యత కలిగి ఉండి నిజంగా తన యొక్క బాధ్యతని నెరవేర్చుకున్నాడు. ఈరోజు అదే బాధ్యతని, అదే భారాన్ని మనకు అప్పగిస్తూ ఉన్నాడు. సేవకులైన మనకి, ఆ తర్వాత విశ్వాసులైన మనకి, క్రైస్తవులైన మనకి ఈ దేవాది దేవుడు మనకి భారాన్ని, బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఈరోజు నశించే ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నామా? పాపాలు చేసిన వారు ప్రజల ఏడల మనం భారం బాధ్యత కలిగి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నామా? అబ్రాహాములాగా దేవునితో బేరాలాడిగా వారిగా ఉన్నామా? దేవునితో అడుగుతూ ఉన్నామా, ప్రభువా అయా ఒక్క నీతిమంతుడున్నా సరే ఆ ప్రాంతాన్ని నాశనం చేయకు ప్రభువా, వాళ్ళు ఎంతో విగ్రహారాధన చేస్తూ ఉన్నారయ్యా, అయా వాళ్ళు తిరిగి చేస్తూ ఉన్నారయ్యా, కళ్ళుండి చూడని, చెవులుండి వినని, నోరుండి మాట్లాడిని అయా విగ్రహారాధనని పూజిస్తూ ఉన్నారయ్యా, వాళ్ళని క్షమించండి నాయన, నీ దృష్టికి ఘోర పాపిలుగా ఉన్నారయ్యా, అయా చిన్నలేమి పెద్దలేమి ఏ భేదం లేదయ్యా, వాళ్ళందరూ నాయన అయా ఎంతో ఘోరమైన పాపంలో ఉన్నారయ్యా, వాళ్ళని క్షమించు, వాళ్ళని రక్షించు అయ్యా, వాళ్ళని విమోచించు, వాళ్ళని పరిహరించు అని ఈ రోజైనా మనం వేడుకున్నామా? ఏ రోజైనా వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థన చేసామా? ఏ రోజైనా వాళ్ళ నిమిత్తము మనం భారం కలిగి, బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసామా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసామా? మనం అనేది ఆలోచన చేయాలి.
ఈరోజు అబ్రాహాము ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుడితో ఈయన వేడుకుంటా ఉన్నాడు, దేవుని సన్నిధిలో బేరాలాడుతూ ఉన్నాడు. అయా 50 మంది ఉంటే, అయా 45 మంది ఉంటే, అయా నైనా దుష్టులతో సమానంగా నీతిమంతులను కూడా నాశనం చేస్తావా ప్రభువా అని వేడుకుంటా ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో బేరాలాడడం అంటే ఏమిటో అనుకుంటున్నారో? దేవుని సన్నిధిలో దేవునితో సూటిగా తేటగా మాట్లాడడం, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవునితో మాట్లాడడం. దేవునితో నిజంగా అబ్రహాం ఎంత భారం బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో బేరలాడుతూ ఉన్నాడు. ప్రభువా నీతిమంతులను దుష్టులతో సమానంగా వీళ్ళని కూడా నాశనం చేస్తావా ప్రభువా ప్లీజ్ అని వేడుకుంటూ ఉన్నాడు. ప్రభువా ఈ స్థలాన్ని, ప్రభువా సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకండయ్యా. మోసే అయితే ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు, వారు బంగారు దేవతను చేసుకున్నారు. అయితే ప్రభువా వాళ్ళ పాపంని పరిహారం చేయి ప్రభువా, వాళ్ళ పాపాలని విమోచించు ప్రభువా, వాళ్ళ పాపాలని క్షమించు. లేని ఎడల గ్రంథంలో రాసిన నా పేరుని తీసివేసే, జీవ గ్రంథంలో నా పేరుని రాసేవే, ఆ పేరుని తొలగించు అని వేడుకుంటా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను సేవకులుగా, నువ్వు నేను ఒక విశ్వాసిగా, క్రైస్తవులుగా మనము ఇలాంటి భారం కలిగి ఉన్నామా? నేను ఒక్కడనే పరలోక రాజ్యం వెళ్తే చాలు, నేను ఒక్కడనే రక్షింపబడితే చాలు, నా కుటుంబం ఒకటే రక్షిస్తే చాలు, నా గ్రామం ఒకటే రక్షిస్తే చాలు, అయ్యో నాకు చాలయ్యా, నాకు పరలోక రాజ్యం ఇచ్చేయి అనేవారిగా ఉంటా ఉన్నామా? ఒకసారి మనం ఎలా ఉంటా ఉన్నామో మనలో మనం పరీక్ష చేసుకోవాలా. నిజంగా సొదొమ గొమొర్రా ప్రాంతము దేవుని దృష్టికి బహుఘోరమైన పాపం చేసిన వారిగా కనబడుతూ ఉన్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి అందరూ తప్పిపోయిన వారిగా కనబడుతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో లోతు మాత్రమే నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు దేవుని దృష్టికి. అబ్రాహాము తెలుసు సొదొమ గొమొర్రా ప్రాంతము బహుఘోరమైన పాపం చేశారని, ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నారని, ఘోరంగా జీవిస్తూ ఉన్నారని అబ్రాహాము తెలుసు. కానీ ఎక్కడైనా మంచి వాళ్ళు ఉన్నారేమో, ఎక్కడైనా నీతిమంతులు ఉన్నారేమో, ఎక్కడైనా దేవుడిని ఆశ్రయించే వారు ఉన్నారేమో, ఎక్కడైనా దేవుడిని నమ్ముకున్న వారు ఉన్నారేమో, అయ్యో 50 మంది ఉంటే రక్షించు ప్రభువా, 45 మంది ఉంటే రక్షించు ప్రభువా, 20 మంది ఉంటే రక్షించు ప్రభువా అని బేరాలాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం అలా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ముందుగా రక్షింపబడిన మనము, అందరికంటే ముందుగా పిలువబడిన మనము, దేవుని చేత ఏర్పరచబడిన మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన కలిగి ఉన్నామా? దేవుని సన్నిధిలో నశించిపోతున్న ప్రజల పట్ల భారం కలిగి ఉన్నామా? బాధ్యత కలిగి ఉన్నామా అనేది దేవుడు ఈరోజు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయన భారాన్ని, ఆయన బాధ్యతని మన మీదకి అప్పగిస్తూ ఉన్నాడు. బలా నమ్మకమైన దాసుడని పిలిపించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? భారం బాధ్యత కలిగి ఈ లోకం గురించి, నీ గ్రామం గురించి, మన పట్టణాల గురించి, మన పెద్దల గురించి, మన అధికారుల గురించి మన విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? లేకపోతే దేవాది దేవుడే వాళ్ళలో ఉన్న పాపాన్ని ద్వేషించి పాపులను ప్రేమించే దేవుడిగా కనబడతా ఉన్నాడు. ఈరోజు మనం ఎలాగ ఉన్నాం? వాళ్ళ పాపాలను బట్టి వాళ్ళని ద్వేషించేవారుగా ఉన్నామా? యేసుక్రీస్తు వారే మనకు మాదిరి. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారే. అయితే ఆ పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషించి ఈ పాపిని ప్రేమించే దేవుడిగా మనకి కనబడతా ఉన్నారు యేసుక్రీస్తు వారు. ఈరోజు మనం ఎలాగుంటా ఉన్నాం? రక్షింపబడిన మనము, దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడిన మనము, దేవుని చేత పిలువబడిన మనము, దేవుని చేత ముందుగా రక్షింపబడిన మనము ఈరోజు ప్రజల కొరకు, నిజంగా నశించిపోయే ఆత్మల కొరకు మనం భారం బాధ్యత కలిగి ఎలా జీవిస్తూ ఉన్నాం అనేది దేవుడు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అబ్రాహాము అడుగుతూ ఉన్నాడు, నీతిమంతులను చంపుట దూరమగును గాకనే యేసు నామములో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నీతిమంతుడు దుష్టునితో సమానంగా ఎంచుట దేవునికి దూరమగును గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నామా? నీతిమంతుడు చావకూడదు ప్రభువా, నీతిమంతుడికి అన్యాయం జరగకూడదు ప్రభువా, నీతిమంతుడికి ప్రభువా నీ యొక్క పతనం రాకూడదు ప్రభువా అని అబ్రాహాము వేడుకుంటూ ఉన్నాడు.